నమస్తే అందరికీ గుడ్ మార్నింగ్. అందరు ఎట్లున్నారు? మంచిగా ఉన్నారా? అందరూ మంచిగా ఉన్నారు అనుకుంటున్నా. సో ఏంది వీడు సడన్గా బండి చూపించి వీడు సడన్గా ఇది వీడియో చేస్తున్నాడు అనుకోండి. ఈరోజు నుంచి ఒక పెద్ద రైడ్ అయితే స్టార్ట్ అవుతుంది, మన డ్రీమ్ రైడ్. యాక్చువల్లీ ఇక్కడ నుంచి ఫస్ట్ వరంగల్ పోతున్నాం. ఈరోజు వరంగల్ పోయినాక ఏంది ముచ్చట అనేది ఒక హిస్టారిక్ ప్లేస్ పోతున్నాం. ఈరోజు హిస్టారిక్ ప్లేస్ పోయినాక అక్కడికి పోయినాక ఏంది అనేది మొత్తం మాట్లాడుకుందాం. సరే, ఇప్పటికే లేట్ అయింది, మార్నింగ్ పోదాం. మనం ఎగ్జాక్ట్లీ ఇప్పుడు హైదరాబాద్కి 79 కిలోమీటర్స్ దూరంకి వచ్చేసాము. 73 కిలోమీటర్స్, భువనగిరి 30 కిలోమీటర్స్, జనగాంకి ఎగ్జాక్ట్లీ ఒక 10 కిలోమీటర్స్ దూరంలో ఏమో ఉన్నాము. ఇక్కడ ఎందుకు తీసినా అంటే యాక్చువల్గా వచ్చేటప్పుడు మొత్తం వర్షమే, కొంచెం ఇక్కడ వర్షం తగ్గింది. ఇక్కడ టీ బోట్ అని ఒకటి కనబడ్డాయి, కరెక్ట్ ఆల్రెడీ దాటిన తర్వాత ఉంటుంది. ఇక్కడ కొంచెం కాఫీ తాగి మళ్ళీ మనం స్టార్ట్ అయిపోతున్నాం అనుకుంటున్నా. అంటే ఎక్కడికని చెప్పలేదు కదా. మోస్ట్లీ నేను ఈరోజు అయితే ఇప్పుడు వేస్తంబాల గుడికి వెళ్దాం అనుకుంటున్నా. వేస్తంబాల గుడికి ఒకసారి వెళ్ళి దర్శనం చేసుకొని అటు నుంచి అటు ఇంటికి వెళ్తే మన నెక్స్ట్ పెద్ద రైడ్ లదాఖ్కి ఇంటి దగ్గర నుంచి స్టార్ట్ అవుదామని. చలో స్టార్ట్ అవుదాం. వర్షం మాత్రం బీభత్సంగా ఉన్నది. సిటీ నుంచి కొంచెం ఇప్పుడే బెస్ట్ కొంచెం తక్కువ అయింది. టైం ఎగ్జాక్ట్లీ 8:50 అవుతుంది. టైం అసలు ఏర్పడట్లే. నేను హైదరాబాద్ ఎగ్జాక్ట్లీ మనం హైదరాబాద్లో ఎప్పుడు స్టార్ట్ అయ్యామంటే 7కా కరెక్ట్ 7కి స్టార్ట్ అయినాము. 9 అవుతుంది. అంటే సిటీ దాటడానికి ఆల్మోస్ట్ ఒక 1 అవర్ పట్టింది. అది వేరే విషయం, అందరు తెలిసిందే. కాకపోతే ఇంకా కొంచెం తొందర దాటినాం అంతే. అండ్ ఇంకోటి, ఇప్పుడు మనము ఈసారి ఈ రైడ్ మొత్తంలో మోస్ట్లీ పవర్ పెట్రోల్ అంటే ప్రిఫర్ చేద్దాం అనుకుంటున్నా. పవర్ పెట్రోల్ పోయిస్తే కొంచెం మైలేజ్ అయితే బాగా వచ్చింది. ఎందుకంటే నేను సిటీలో నిన్న 200 ఏమో పోయించిన, అది దాదాపు 30 కిలోమీటర్స్ ఏమో ఇచ్చింది. 30 అంటే ఇక్కడ మాదాపూర్లో పోయిస్తే మనకు చౌటుప్పల్ దాటి అక్కడి వరకు వచ్చింది. థ్యాంక్ యూ బ్రో. చౌటుప్పల్ వరకు వచ్చింది అంటే దాదాపు 25 to 30 కిలోమీటర్స్ అయితే వచ్చింది పవర్ పెట్రోల్ పోయిస్తే. అందుకే ఈ కాడ నుంచి కూడా అంటే మోస్ట్లీ పవర్ పెట్రోలే పోపిద్దామని చెప్పి అనుకుంటున్నా. ఇప్పుడు కూడా ఎగ్జాక్ట్లీ చౌటుప్పల్ దగ్గరనే ఎక్కడ అదే ఓఆర్ఆర్ రాకముందు లెఫ్ట్ సైడ్ ఒకటి హెచ్పి పెట్రోల్ బంక్ ఉంటుంది ఉప్పల్ దగ్గర. అటు ఉప్పల్ దాటిన తర్వాత ఓఆర్ఆర్ దగ్గరలోనే అక్కడ మళ్ళీ పవర్ పెట్రోల్ ఒక 1500 పోయించిన. అంటే ఫుల్ ట్యాంక్ అయితే ఏపీలో 1500 అయితే పోయించిన ప్రజెంట్. సో చూద్దాం 1500 220 కిలోమీటర్స్ వస్తుందా అని డౌట్. చూద్దాం ఎంత వస్తుందో. కానీ సౌండ్ మాత్రం ఆ ఇంజన్ గార్డ్ ఉంది కదా, ఇంజన్ గార్డ్ సౌండ్ మాత్రం దుమ్మని వస్తుంది. అది కూడా మళ్ళీ 120 దాటితే మళ్ళీ సైలెంట్ అయిపోయింది. అది చూడండి, ఇప్పుడు సౌండ్ తగ్గిపోయింది. 100 to 110, 90 to 110 పడితే ఇంజన్ గార్డ్ అది వైబ్రేషన్ సౌండ్ వస్తుంది. 110 నుంచి 120, 130లో అయితే మళ్ళీ సౌండ్ రావట్లేదు. కానీ కొంచెం వైబ్రేషన్ అయితే అనిపిస్తుంది, ఎందుకంటే ఇంత లగేజ్ పెట్టాం కాబట్టి ఆ వైబ్రేషన్ అయితే ఉంటుంది. ఆల్రెడీ షోరూమ్ లో అడిగినా, అదే చైన్ కిట్ వేయించినప్పుడు కొంచెం వైబ్రేషన్ వస్తుంది. మరి దానికి సంబంధించి ఏంటంటే, లేదంటే మీరు ఇంత వెయిట్ పెట్టుకొని పోతున్నారు కదా, ఆటోమేటిక్ గా వైబ్రేషన్ వస్తుంది. మీరు అన్ని తీసేసుకోండి, మీకు వైబ్రేషన్ వస్తే అప్పుడు మేము ఏదన్నా చేస్తాము. మీరు ఇన్ని ప్యానెల్స్ లగేజ్ పెట్టుకున్నారు. ఊరి అమ్మ వాడు ఏంటారు, బండి ఊతుంది అటు ఇటు, ఏడ కింద పడితే భయం అవుతుంది గాల్లా. అయితే షోరూమ్ వాళ్ళు అన్నారంటే, మీరు వితౌట్ ప్యానెల్స్ లగేజ్ లేకుండా ఓన్లీ బైక్ ఏమైనా వైబ్రేషన్ వస్తే అప్పుడు చెప్పండి, మేము అప్పుడు ఫ్రీగా చేసిస్తాము. ప్యానెల్స్ అవన్నీ మీరు పెట్టించుకున్నారు కదా, అది మినిమం కొంచెం వైబ్రేషన్ వస్తుంది అని అన్నారు. సరే అని చెప్పి ఆగి. వరంగల్ ఎగ్జాక్ట్లీ 67 కిలోమీటర్స్ ఉంది. కాకపోతే వరంగల్ పోం కాబట్టి మనం ఇంకా ఇక్కడ దగ్గరలే కాబట్టి 60 కిలోమీటర్స్ వేసుకోవచ్చు. ఇది పెంబర్తి. ఎగ్జాక్ట్లీ పెంబర్తి అంటే ఆల్మోస్ట్ అందరూ తెలుసు, వర్షం మూవీలో ఉంటది. పెంబర్తి రైల్వే స్టేషన్ ఉంటది కదా, రెయిన్ సాంగ్ ఉంటది, ఏదో పాట. అది ఎన్నాళ్ళు గుర్తొచ్చావా వాన, అదే కదా, అదే పాట. ఇదే స్టేషన్, ఇటు రైట్ సైడ్ లో ఉంటది రైల్వే స్టేషన్. అంటే ఇప్పుడు అట్లా లేదు, కొంచెం అప్డేట్ అయింది స్టేషన్. వచ్చేటప్పుడు 3-4 గుర్తుపట్టిలే మన బండిని. అంటే మనం కూడా జనాలకు పోతున్నామని చెప్పి అర్థమైంది. అంటే ఇంత గేర్ వేసుకొని మనం ఎవరో తెలియకుండా మన బండిని చూసి గుర్తుపట్టేళ్ళు. అది మన బండి పవర్. కాకపోతే దరిద్రం ఏంటంటే అప్పుడు వాళ్ళు బ్లాక్ చేయలేదు, ఎందుకంటే వర్షానికి వాళ్ళు కూడా పోతున్నారు.
కార్లో పోతున్నారు. బట్ ఏం చేస్తాం, కొన్ని కొన్ని సిచ్యువేషన్స్ అట్లా అయితే ఉంటది. ఇప్పుడు ఎవరైనా కలుగుతామంటే మనం కలవన్నప్పుడు ఎవరు కలవరు, ఎందుకంటే వర్షం లేదు, ఇప్పుడు బ్లాక్ చేస్తున్నాం, ఇప్పుడు ఎవరు కలవరు. హ్యాపెన్స్. టైం ఎగ్జాక్ట్లీ 9:35. ఓకే, ప్రజెంట్ మనం హన్మకొండ అవుట్స్కట్స్ అంటే కాజీపేట దగ్గరలో ఉన్నాము. రైట్ తీసుకుంటే ఇప్పుడు ఇట్ల నుంచి వరంగల్ వెళ్ళిపోతాం. వరంగల్ షార్ట్ కట్ ఇది, ఇట్లా రైట్ సైడ్లో మనం ఇప్పుడు. హాయ్ బ్రో. సో ఇప్పుడు చలో ఇంకా ఇక్కడ నుంచి ఇప్పుడు మనం 1000 స్తంభాల కూడా ఇంకొక 6 కిలోమీటర్స్ ఏమో ఉంటుంది. ట్రాఫిక్లో కొట్టుకుంటూ పోవాలి, తప్పదిగా మెల్లగా పోవాలి చూసుకుంటూ. మన సబ్స్క్రైబర్ కలిసిండు ఫస్ట్ కాజీపేట, అంటే కాజీపేట స్టార్టింగ్. బ్రో లదాఖ్ స్టార్ట్ అవుతున్నా. థ్యాంక్ యూ బ్రో. సో మన హన్మకొండకి ఎంట్రీ కాబడితేనే ఫస్ట్ సబ్స్క్రైబర్ కలిసిండు మనోడు. ఇట్లా జోష్ ఉంటుంది హన్మకొండకు వస్తే. హన్మకొండ వాళ్ళు అంటారా బాబు, మన వాళ్ళు ఒక్కసారి హన్మకొండ వాళ్ళు ఎవరన్నా ఉంటాయి కింద కమెంట్ చేయండి. వీఆర్ ఫ్రమ్ హన్మకొండ అని. లవ్ ఫ్రమ్ హన్మకొండ, లవ్ ఫ్రమ్ వరంగల్ అని ఆ కమెంట్ చూడాలని ఉంది. ఎంతవరకు రీచ్ అవుతుందో ఈ వీడియో. బట్ ఈ లదాఖ్ సిరీస్ అనేది చాలా పెద్దది, చాలా టైం పడుతుంది. అండ్ కొంచెం మీరు కూడా ఓపిక్గా వీడియోస్ అన్నీ చూస్తారు అని అనుకుంటున్నా. మొత్తం వీడియో చూడండి. టైం అంటే కొంచెం లేట్ అయినా కూడా, బట్ డే టు డే ఎక్కడి నుంచి ఎక్కడికి పోతున్నాము, ఎంత వస్తుంది, అవన్నీ నేను ఈ లదాఖ్ సిరీస్లో పెడతా. కొంచెం ఓపిక్గా అయితే మాత్రం చూడండి. వీడియో లేట్ అయితే మాత్రం కొంచెం నన్ను అయితే తిట్టుకోకండి. హైదరాబాద్ నుంచి లదాఖ్ వెళ్తున్నా. లదాఖ్ ఇంకా ఫ్రెండ్స్ ఉన్నారు, వాళ్ళు అక్కడ సోలాపూర్లో మీట్ అవుతారు. నేను ఇక్కడికి వచ్చిన 1000 స్తంభాల గుడికి వెళ్ళి అక్కడ నుంచి అట్లా వెళ్ళిపోదామని. ఓకే, థ్యాంక్ యూ. మనోళ్ళు మన ఊరు ఉన్నప్పుడు మన సపోర్ట్ వేరే ఉంటుంది మనోళ్ళది. ఏమో అక్కడేమో అంత వర్షం పడ్డది. ఇక్కడ ఎగ్జాక్ట్లీ చూడు కాజీపేట దగ్గర, రైట్ సైడ్ కాజీపేట రైల్వే స్టేషన్, కాజీపేట దగ్గర ఏమో ఎండ పడుతుంది. ఇదే విచిత్రమైన, అంటే విచిత్రంగా అంటే ఇదే ఈ వెదర్. హన్మకొండ ఎట్లుంటో తెలియదు. ఇప్పుడు కాజీపేట కదా, కొంచెం ముందు పడితే హన్మకొండ బస్ స్టాండ్లో అక్కడ వర్షం పడవచ్చు, తర్వాత కొంచెం ముందు పోయి వరంగల్ అక్కడ వర్షం పడవచ్చు, చెప్పలేం. హైదరాబాద్ వెదర్ ఇక్కడికి వచ్చేసింది ఆల్మోస్ట్. ఎందుకంటే హైదరాబాద్లో ఎట్లా అంటే మాదాపూర్లో వర్షం కొడితే ఇక్కడ జూబ్లీ హిల్స్లో వర్షం కొట్టది. ఇది కూడా అంతే. ఇక్కడ కూడా కాజీపేటలో వర్షం ఉంటే హన్మకొండలో లేనట్టు. లాస్ట్ టైము వరంగల్లో అంటే వర్షాకాలము ఎప్పుడు రాని విధంగా వరదలు వచ్చినాయి గట్టిగా. పడవలు వేసుకొని తిరిగిళ్ళు, హన్మకొండలో పడవలు వేసుకొని తిరిగిళ్ళు అంటే మీరు నమ్ముతారా? మీరు కావాలంటే ఇలా యూట్యూబ్లో పెట్టి సెర్చ్ చేయండి, వరంగల్ ఫ్లడ్స్ అని కొట్టండి, మొత్తం మీకు బోట్లే కనబడతాయి. ఎన్ని కాలనీలు మునిగిపోయినాయో. ఈ బ్రిడ్జ్ ఎప్పుడైతుందో ఏమో, ఇదైతే డౌటే. ఇంకెన్ని సంవత్సరాలు పడుతుందో. ఏ మామయ్య ఫోటో తీస్తున్న పొద్దున డ్యూటీ ఎక్కిండు. ఓ వీళ్ళు చూడు ముగ్గురు పోతున్నారు. పో మీకుంది పో. ట్రిపుల్ రైడింగ్, హెల్మెట్ లేదు, నెక్స్ట్ ఇంకెన్ని పెడతాడు, డేంజరస్ డ్రైవింగ్. ఈ 3 కొడతారు బరాబరు. అన్ని కలిపి 2000 నుంచి 3000 వేస్తాడు వానికి ఆ ఫోటో వచ్చిందంటే. ట్రిపుల్ రైడింగ్ ఒకటి, హెల్మెట్ లేదు, తర్వాత డేంజరస్ డ్రైవ్ అని చెప్పేసి ఇంకోటి పెడతారు. ఎందుకంటే ట్రిపుల్ డ్రైవింగ్ కాబట్టి అది వాళ్ళు మెల్లపోయినా కూడా అదే చేస్తారు. ఎందుకంటే మా ఫ్రెండ్స్కి ఆల్రెడీ అయింది మాకు హైదరాబాద్లో. మరి ఇక్కడ చేస్తారో అయ్యారో తెలియదు. ఈ ముచ్చట ఏంటంటే ఇప్పుడు ఇది అక్కడ నుంచి ఇక్కడికి బ్రిడ్జ్ అటు ఇటు అయింది, కాకపోతే ఈ మధ్యలో అనేది ఇంకా కనెక్ట్ కాలేదు. ఈ కనెక్ట్ కావాలంటే మధ్యలో ఈ ట్రాక్ ఉన్నది. ఈ ట్రాక్ ఒక రోజు ఒక 2-3 డేస్ ఆపాలంట. 2-3 డేస్ ఇంకెక్కడో టైం పడుతుంది. ఎందుకంటే ట్రాక్ మధ్యలోకి వెళ్ళి బిల్డింగ్ అంటే ఫ్లైఓవర్ కన్స్ట్రక్షన్ చేయాలి కాబట్టి సర్వీస్ అన్నీ ఆపాల్సి వస్తుంది అని చెప్పి వాళ్ళు ఆగుతున్నారా, లేకపోతే మరి పైసలన్నీ అయిపోయినాయా కాంట్రాక్టర్ కూడా నాకు కూడా తెలియదు. అంటే నాకు తెలిసిన ప్రకారం అయితే ఆ రైల్వే సర్వీసెస్ ఆపాలే, లేకపోతే వర్క్ అయితే జరగదు అని అన్నారు. ఇక్కడ వరకు అయితే అయింది, ఇప్పటి వరకు ఉరుకులేదు మెరుకులేదు. మరి ఆ కాంట్రాక్టర్ ఉండా మళ్ళీ ఎటన్నా పోయిండో తెలియదు. ఇంతవరకు అయితే ఏం సపోర్ట్ లేదు. ఎప్పుడో స్టార్ట్ చేసి 3-4 సంవత్సరాలు అవుతుంది. ఇంతవరకు నో. మంచిగా వీళ్ళైతే పేర్లు రాసుకున్నారు ఫ్లైఓవర్ మీద ఆల్రెడీ. మనోహరు ఎంఏ, విజయశ్రీ, సయ్యద్, ఇట్లనే పనికి వస్తుందిలే ఫ్లైఓవర్.
మన బండి క్రేజీగా చూస్తున్నారు వెనకాల అన్మగా. అసలు ఇన్స్టా 360 ఉంటే మంచి మంచి రియాక్షన్లు వచ్చేది కాదు. యాక్చువల్లీ ఫస్ట్ హైదరాబాద్ చదువుకుందామని వస్తారు, కాకపోతే అక్కడికి వచ్చిన తర్వాత చదువు తప్ప అన్నీ అయితే. నేను చదువుతా కదా. నువ్వు చదువుతావు, నేను చూస్తా. అందుకే నీకు కనబడకుండా చదువుతాను. నువ్వు నాకు కనబడకుండా నువ్వు చదువుతావు. వీడు హైదరాబాద్కి వచ్చి చదువుతాడట, ఎంతవరకు నిజమైతే చూద్దాం. నవీనవ లేపా. సో 1000 స్తంభాలు కూడా దర్శనం అయితే అయిపోయింది. లోపల కెమెరాస్ నాట్ అలౌడ్, అందుకే లోపల ఏం వీడియో తీయలేదు. ఇప్పుడు మనం ఇక్కడ నుంచి భద్రకాళి టెంపుల్ పోతున్నాం. మన బండి ఆయన పార్క్ చేసిపోతున్నాం, పడేసాను వస్తుంది, పార్క్ చేసిపోతున్నాం. చలో భద్రకాళి టెంపుల్ పోదాం పాండిగా. పోదాంపా, రష్ ఎక్కువ ఉన్నదని చెప్పేసి అండ్ ఇంకోటి వీనికి పని ఉన్నదని చెప్పి బయట దండం పెట్టుకొని పోయినా. సో ట్రిప్ అయిపోయాక మళ్ళీ వచ్చి మంచిగా దర్శనం చేసుకొని పోతాం. అది కూడా మళ్ళీ మీకు చూపిస్తాం. కాబట్టి లోపలికి కెమెరాస్ అలౌడ్ ఉండదు కాబట్టి ఏదైనా బయటి వారికే. అబ్బా అట్లా చెప్తారా భయ్య? అట్లా చెప్తారా అంటే మరి అందరు తెలవాలి కదా. అందరు కెమెరాలు పట్టుకొని పోతే లోపలికి ఎట్లా, కష్టం కదా. తప్పురా అట్లా. మన యూట్యూబ్ మన సబ్స్క్రైబర్స్ నేను మోసం చేయను. ఉన్నోళ్ళకైనా సబ్స్క్రైబర్ మనం మోసం చేయొద్దు, అదే మన ఎజెండా. కానీ ఈ టైంలో మాత్రం రావద్దు భద్రకాళి టెంపుల్కి. దర్శనం మాత్రం చాలా లేట్ అవుతుంది. స్వర్ణగిరి పోయినావా నువ్వు? పోలే, అంతేలే. సాటర్డే సండే మాత్రం పోకోకేలో పోతే అక్కడ పోతే అయినా 5 నిమిషాలలో అయిపోతాయి మన కాడ. అంతే, అదే చూసుకో నాన్న. 5 నిమిషాలలో అయిపోతుంది అంతే అంతే. సగం మంది తెలిసిన వాళ్ళే. అవును. రేట్ ఎక్కువనే మైలేజ్ రావు, సీసీ తక్కువనే మైలేజ్ ఎక్కువ వస్తాయి. సరేనా, బాయ్ రా, కలుద్దాం. ఓకే బాయ్ బ్రో, కలుద్దాం. వచ్చినా ఫోన్ చేస్తా. లేదు ఇప్పుడు ఎందుకురా, అక్కడ లేలో ఉన్నప్పుడు అక్కడ పోయించుకోవాలా, ఇప్పుడు అవసరం లేదు. బరువు మన రైడ్ మంచిగా విజయవంతంగా పోయి రావాలి. బండి ఎట్లాంటి స్టంట్లు ఇవ్వకుండా మంచిగా పోయి సేఫ్ రావాలని చెప్పేసి ఈ 2 టెంపుల్ కోరుకున్నా. అండ్ ఇంకోటి మన సబ్స్క్రైబర్ కూడా మంచిగా ఉండాలని కోరుకుంటా. అఫ్కోర్స్ అది మ్యాండేటరీ అనుకోండి. చలో ఇంకా ఇక్కడ నుంచి వెళ్ళిపోదాం. వర్షం అయితే లేదు అని అన్నారు, కాకపోతే అది ఎంతవరకు నిజమో తెలియదు. ఐ హోప్ అంటే ఈ వీడియో అయితే మరీ ఎక్కువ లెంత్ కాకుండా షార్ట్గా కట్ చేసి ఇస్తాం, అందుకే ఇప్పుడే క్లోజ్ చేస్తున్నా ఇక. సో ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నా. అండ్ ఇంకోటి ఏంటంటే ఈ నెక్స్ట్ అంటే ఈ టెంపుల్ 1000 స్తంభాల గుడి అండ్ నెక్స్ట్ భద్రకాళి టెంపుల్ గురించి మొత్తం కంప్లీట్ డీటెయిల్స్ మనము మళ్ళీ ఫ్రీ ఉన్నప్పుడు ఒకసారి వచ్చినప్పుడు మళ్ళీ కంప్లీట్ దీని గురించి చెప్తా. ఇప్పుడు మనకు టైం లేదు. అండ్ ఇంకోటి ఏంటంటే లోపలికి ఇప్పుడు ఒకప్పుడు ఉండే లోపలికి అంటే కొంచెం ఫ్రీగానే ఉండే, ఇప్పుడు కొంచెం స్ట్రిక్ట్ అయింది. లోపలికి కెమెరా కూడా అలౌ చేయట్లేదు. మనకి ఎంత తెలుసుకున్నా కూడా లోపలికి కెమెరాస్ అలౌ లేదు, వీడియోలు తీయట్లేదు. కాకపోతే ఫోటోలు తీసుకొని అంటే ఫోటోలు కూడా తక్కువనే అయింది.
బాగా స్ట్రిక్ట్ అయింది. అందుకే నేను లోపల అంత వీడియో నేను మెయిన్ అంటే ఎక్స్ప్లోర్ చేయడం కాదు, నేను జస్ట్ దర్శనం చేసుకొని దండం పెట్టుకోవడానికి. ఇంత పెద్ద రైడ్ పోతున్నాము, ఒక్కసారి కొంచెం అట్లా మొక్కుకొని పోదామని చెప్పేసి వచ్చిన. వచ్చేలో ఇక అందుకే ఈ రైడ్ అంటే వీడియో తీసిండు టెంపుల్ గురించి ఏం చెప్పలేదు అని అనుకుంటారు, అందుకే చెప్తున్నా. మళ్ళీ మనం ఫ్రీ ఉన్నప్పుడు ఈ లదాఖ్ సిరీస్ తర్వాత మళ్ళీ ఒకసారి వచ్చి భద్రకాళి టెంపుల్, ఈ టెంపుల్ మళ్ళీ దీని గురించి లోపల ఉండి అర్చకునితోనే చెప్పి మంచి ఎక్స్ప్లెనేషన్ ఇప్పిస్తా. నేను చెప్తే ఏదో గూగుల్లో చూసి చెప్పినావు కదా అని అంటారు, అదే లోపల వాళ్ళు ఉంటారు కదా పూజారులు, అర్చకులు వాళ్ళు చెప్తారు. వాళ్ళకి చెప్పిన ఏంటంటే కొంచెం గూగుల్లో లేని కూడా వాళ్ళు చెప్తారు, ఎందుకంటే వాళ్ళకి కొంచెం తెలిసి ఉంటుంది ఇంకెక్కువ. సో దాన్ని బట్టి మీకు కూడా క్లారిటీ వస్తుంది, ఎప్పుడెప్పుడు రావాలి, టైమింగ్స్ అవన్నీ కూడా ఫుల్ డీటెయిల్గా ఆ వీడియోలో చేద్దాం. సో ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నా. సో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ విలువైన కామెంట్లు కింద పెడితే ఎట్లా అయిందనేది మనం ఒక్కొక్క వీడియోలో మీ వీడియోలు అన్నీ చదువుకుంటా మీ అందరికీ రిప్లై ఇచ్చుకుంటూ పోతూ ఉంటా. సో మన మొత్తానికి లదాఖ్ సిరీస్ అయితే స్టార్ట్ అయ్యింది. ఇది Day 1 కిందకి వస్తుంది మోస్ట్లీ. Day 2 డైరెక్ట్ ఇంకా మనం ఒఫీషియల్లీ అక్కడ నుంచి ఇంటి దగ్గర నుంచి మనం స్టార్ట్ అవుతాము. సో చలో ఇంకా పోదాం పాండి, వర్షం స్టార్ట్ అవుతుంది, మళ్ళీ కెమెరా తీసి లోపల పడేయాలి. అందరికీ బాయ్ బాయ్, గుడ్ నైట్ అందరికీ. ఈ వీడియో ఎవరైతే నైట్ చూస్తారో అందరికీ గుడ్ నైట్, టేక్ కేర్, బాయ్ బాయ్. హెల్మెట్లు హెల్మెట్ పెట్టుకొని బయట నడపండి. బైక్స్ కానీ హైవే ఎక్కితే మాత్రం పక్కా హెల్మెట్ అయితే పెట్టుకోండి. రైడ్ సేఫ్, ఎంజాయ్, బాయ్.